వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడు ఒక హ్యాండ్ డిజైన్ కోసం అయితే మనం స్ట్రెయిట్ పీస్ అనేది తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మిడిల్‌లో నుంచి 2 ఇంచెస్‌కు 3 టైమ్స్ మార్కింగ్ చేసుకోవాలండి. 3 టైమ్స్ మార్కింగ్ చేసుకొని మనం ఈ విధంగా మధ్యలో ప్రిల్ పెట్టుకొని పైనుంచి మన హ్యాండ్ హైట్ నుంచి చూసుకొని 2.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే రెండోసారి కూడా అదే విధంగా మనము క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి 2 ఇంచులకు, తర్వాత మూడోది కూడా అంతే క్లాత్ ఫోల్డ్ చేసుకొని మనం పెట్టిన దాని నుంచి 2 ఇంచులకు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. నీట్‌గా చేసుకుంటే మనకొక సింపుల్ పఫ్ హ్యాండ్ లాగా రెడీ అయిపోతుంది. చాలా బావుంటుందండి హ్యాండ్ డిజైన్ అయితే. ఈ వీడియో మాత్రం ఫుల్ వీడియో డీటెయిల్‌గా కావాలనుకుంటే మన ఛానల్‌లో వీడియో అప్‌లోడ్ చేశాను. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి. చూస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి నాకు. మీ లైక్ వల్ల నాకు చాలా యూజ్ అవుతుంది. ప్లీజ్ ఎవరు చూసినా సపోర్ట్ అయితే చేయండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో హ్యాండ్ అనేది. కింద ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పైన ఒక చిన్న పూసలు పెట్టుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.